ఇక మీదట సంతోషముతో ప్రార్థించబోతున్నావు. ఇక మీదట ఆనందంతో దేవుణ్ణి గణపరచబోతున్నావు. ఇక మీదట గొప్ప కేకలు వేస్తూ దేవుణ్ణి ఆరాధించబోతున్నావు. అట్టి కృప దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. అయితే ప్రత్యేకంగా ఉండి నాతో కలిసి దేవుని స్తుతిస్తావా? దేవుని సియోనులో కలిసి ఆరాధిస్తున్న దూతలతో, ఇదిగో మేమును దేవుణ్ణి ఆరాధించగలిగిన వ్యక్తులమే, దేవుడు మమ్మల్ని ప్రత్యేకంగా పరుచుకుంది, ప్రేమించుకుంది, మీ వలే మేము దేవుణ్ణి ఆరాధించాలని, మీకన్నా ఎక్కువగా మేము ప్రభువుని గణపరచాలని అని దూతల ఎదుట నిలబడినప్పుడు ఒక సాక్ష్యాన్ని చెప్పగలవా? దూతలు చెప్తున్నారు, ప్రతి క్షణము మాకేం పని లేదు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు గొప్పవాడు, దేవుడు సింహాసనాసీనుడు, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడని చెప్తూనే ఉన్నారు. మరి ఈ దినమున మనము ఆ విధంగా చెప్పగలమా? మనము మౌనంగా ఉండకుండా దూతల వలె కేకలు వేస్తూ దేవుడే గొప్పవాడు, ఆయన ఏదైనా చేస్తాడని చెప్పగలుగుతున్నామా? ఈ దినమా అటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే, అటువంటి ఆశ మీలో ఉన్నట్లయితే కలిసి స్తుతిస్తాం.